సంక్రాంతిలోపు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుందని తెలిపారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. దుక్కి దున్ని సాగు చేసే రైతులకే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని చెప్పారు. సాగు చేయని వారికి బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చి ప్రజా సొమ్మును దుబారా చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీలను భూస్వాములు ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చారని మండిపడ్డారు. రైతులకు మేలు జరిగి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని, అది కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రేవంత్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్లూరి. ప్రతి ఒక్క రైతుకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. తిరిగి 2018 ఎన్నికల్లో కూడా రైతులకు రుణమాఫీ చేస్తారు, రెండోసారి కూడా మోసం చేసినారు. మరి ఒక విధంగా రైతు బంధు పేరు మీద ఇచ్చుకుంటూ వడ్ల కొనుగోలు పేరు మీద రైతులందరినీ కూడా మిల్లర్లకు అప్పచెప్పిండు. ఒక్కొక్క రైతు వడ్ల కొనుగోలు కాడ క్వింటాల్కు 6 కిలోలు 7 కిలోలు కటింగ్ పేరు మీద లక్షలాది రూపాయల యొక్క వడ్లు ఖచ్చితంగా క్వింటాల్కు 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు మిల్లర్ కటింగ్ చేస్తే తప్ప వడ్ల కొనుగోలు జరగాలి. ఆ విధంగా దోపిడీ చేస్తూ రైతులకు అకాల వర్షాలు పడి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వకుండా రైతు బంధు ఏదైతే రుణమాఫీ చేస్తారో రుణమాఫీ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తేనే రైతులు కర్ర కాల్చి పాత పెట్టినారు 2023లో. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ చేసుకుంటూ రైతు బంధు బదులు రైతు భరోసా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే సాగు చేయని భూస్వాములు పెద్ద దొరగారు ప్రతి పంటకు రైతు బంధు పడుతుంది ఆయన, కానీ సాగు చేయడం ఓన్లీ గుట్టబోరు, మొత్తం గుట్టబోరు. తెలంగాణ గ్రామీణ ప్రాంత సొంత గ్రామాల్లో వందలాది ఎకరాల యొక్క గుట్ట బోర్లకు ఈ రైతు బంధు పేరు మీద సుమారు 22,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళంతా ఇవ్వడం జరిగింది. అంటే రైతు అనేవారు కష్టపడి పనిచేస్తే రైతు భరోసా అనేది ఒక చేదోడుగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులు పూర్తిగా నమ్మి ఏ విధంగా ఇంకా గొప్ప పేరు వచ్చి ప్రజల్లో ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. ఏదో విధంగా విషం జల్లాలి, ఏదో విధంగా రైతులని తప్పుదారి పట్టించి ఏదో ఉద్యమం చేయాలని చెప్పేసి ఒక దురాలోచన తప్ప కేటీఆర్కు ఎప్పుడు మంచి చేసే ఆలోచన లేదు.